మహాగణుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్న మన ధ్యాన గ్రంథము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. ప్రియులారా, ఈ 1వ అధ్యాయము 10వ వచనం నుంచి 19వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలిస్తే ఈ వచనాల్లో పాపులు నిన్ను ప్రేరేపిస్తారు, చెడు స్వభావంతో నింపబడినటువంటి అనేకులు లోకంలో అనేకమైన పాడు పనులు చేయటానికి నిన్ను ప్రేరేపిస్తారు. కనుక నువ్వు ఎవరి ప్రేరేపణకు ఒప్పుకోవద్దు. మాతో కూడా రమ్ము, మనం ప్రాణం తీయుటకై పొంచి ఉందము. నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు దాగి ఉందుము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందాం. నీవు మాతో పాలివాడవై ఉండుము. మనందరికి నీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెబుతారు. వారు ఎటువంటి వారంటే కీడు చేయటానికి పరుగులెత్తేవారు, నరహత్య చేయటానికి త్వరపడేవారు, చాలా హేయమైనటువంటి క్రియలు జరిగించేటటువంటి వారు. కనుక నా కుమారుడా, నీవు వారి మార్గాన పోవద్దయా, వారి త్రోవల్లో నడుచుకోవద్దయా. అటువంటి వారి విషయమై జాగ్రత్తగా ఉండు అని తెలియజేస్తున్న మాటలో మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఈ మాటలు మనం ఆధారం చేసుకొని ఈరోజు మన ధ్యానాంశం, నీవు ఎవరి ప్రేరేపణలో ఉన్నావు? నీవు ఎవరి ప్రేరేపణలో ఉన్నావు? లోకంలో అనేక మంది వ్యక్తులతో మనం కలుస్తుంటాం. స్నేహం చేసేవారు కొంతమందితో, బంధువులుగా కొంతమందితో కలిసి ఉంటాం, పరిచయస్తులుగా కొంతమందితో కలిసి ఉంటాం. అనేక రీతులుగా అనేకమైన వ్యక్తులతో మనం కలిసి జీవించేటటువంటి ఈ జీవన విధానంలో అందరూ ఒకటే రీతిగా ఉండరు. లోకంలో అందరూ మంచివారు అనుకొని భ్రమపడటం అవివేక లక్షణం. కనుక నీవు ఎవరి ప్రేరేపణలో ఉంటున్నావో ఆ విషయం తెలుసుకొని నిన్ను ప్రేరేపించేవారు ఎటువంటి వారో, ఏ కార్యాల కొరకు నిన్ను ప్రేరేపిస్తున్నారో అది వెరిగి ఉండటం వివేకవంతుల లక్షణం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం మనం చదివితే, బలత్కారి తన పొరుగువాన్ని లాలన చేయును, కాని మార్గముల్లో వాన్ని నడిపించును. ఒక వ్యక్తి మనం లాలన చేసి మనకిష్టం లేని పనులు కూడా చేయిస్తాడు, మనకు నచ్చని పనులు చేయిస్తాడు. చేయకూడని కార్యాలు కూడా లాలన చేత బలవంతంగా చేయించగలిగిన వాడు, కాని మార్గంలో నడిపించగలిగిన వాడు. ఇటువంటి వారి విషయమై, ఇటువంటి బలత్కారుల విషయమై బహు జాగ్రత్తగా ఉండాలి. మనం వాటిని గమనించుకోకపోతే మన జీవితంలో తీవ్ర పరిణామాలను అనుభవించాల్సి వస్తుంది, తీవ్ర నష్టాన్ని పొందుకొనవలసి వస్తుంది. నష్టాన్ని పొందుకున్న తర్వాత దేని చేత మరలా మనం దాన్ని పూడ్చుకోలేం. సంసోను జీవితంలో కూడా
దేవుని ఆత్మచేత నింపబడి బలమైన కార్యాలు చేసిన సంసోను, ఒంటి చేత్తో వేల మంది ఫిలిస్తీన్ల సర్దారుల్ని హతమార్చినటువంటి సంసోను, తన బలం ముందు ఏ ఒక్కడును కూడా నిలవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి సంసోను ఒక స్త్రీ ప్రేరేపణకు లోనై తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో ఆ సన్నివేశాన్ని మనం చూడగలుగుతాం. షోరేకు లోయలో దెలీలా అనే ఒక స్త్రీని మోహించి ఆ స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు సంసోను. ఎన్నడూ సంసోను మీద పై చెయ్యి సాధించినటువంటి ఫిలిస్తీయులు ఆ స్త్రీ దగ్గరకు వచ్చి, అమ్మా, మేము సంసోన్ని జయించలేకపోతున్నాం, అతని బలము మానవ బలం వంటిది కాదు, అతని బలములో ఏదో రహస్యం దాగి ఉంది, ఆ బల రహస్యం మాకు తెలియజేయి, అలాగూ తెలియజేస్తే నీకు 100 ఎండి మనుగులు ఇస్తామని ఆమెతో ఒప్పందపడి వెళ్ళారు. ఇప్పుడు ఈ దెలీలా సంసోన్ని ప్రేరేపిస్తుంది. అతని మీద ప్రేమ కలిగి కాదు, అతని మీద ఏదో ఆశలు పెట్టుకొని కాదు, ఫిలిస్తీయులు ఇచ్చే ఆ ఎండి నాణ్యాల కోసం సంసోన్ని ప్రేమించినట్టుగా, సంసోను పట్ల అమితమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నట్టుగా నటిస్తూ అతని బలము యొక్క రహస్యాన్ని తెలుసుకోవటానికి నిత్యము అతన్ని ప్రేరేపిస్తుంది. మాటలతో లాలన చేస్తుంది, అధిక ప్రేమను చూయిస్తూ ఉంది. కానీ సంసోను చెప్పటానికి సిద్ధపడలే. 2-3 పర్యాయాలు అబద్ధమే చెబుతాడు. అయినను ఆమె అతన్ని విడిచిపెట్టలే. నువ్వు నాకు నిజం చెప్పన కాడికి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటాని ఎందుకని అతను దూరం పెట్టడానికి సిద్ధపడే పరిస్థితుల్లో అతను తట్టుకోలేక నిజం చెప్పడానికి సాహసించాడు. 16వ వచనం మనం చదివితే, ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. అనుదినము మాటల చేత తొందర పెట్టింది, ప్రేరేపించింది, లాలన చేసింది, అతని బలరహస్యాన్ని తెలుసుకుంది. తాను పొందుకొనవలసిన ఆ ఎండి రోకలను తన చేతికి వచ్చిన తర్వాత ఒక బలహీనునిగా సంసోన్ని వారికి అప్పగించింది. బలవంతుడైనటువంటి సంసోను బానిసగా ఫిలిస్తీయుల చేతిలో చిక్కుబడి ఉన్నాడు. కారణం, దెలీలాచే ప్రేరేపించబడ్డాడు. ఈరోజు నువ్వెవరితో ప్రేరేపించబడుతున్నావు? నా వారులని నువ్వు అనుకుంటున్నావు. నిన్ను అభిమానించేవారిలాగా ఉంటారు, ప్రేమించేవారిలాగా ఉంటారు, నీ క్షేమం కోరుకునేవారిలాగానే ఉంటారు. కానీ బహు జాగ్రత్త. ఎట్టి కార్యాల కొరకు నిన్ను ప్రేరేపిస్తున్నారు, ఏటి కొరకు నిన్ను ప్రేరేపిస్తున్నారు, వారిని నువ్వు గమనించుకోకపోతే తీవ్ర పరిణామాలను నీ జీవితంలో అనుభవిస్తావు. జాగ్రత్త. సంసోను జీవితం, బలాఢ్యుడిగా ఉన్నటువంటి సంసోను ఎలాగ బానిసగా వారి చేతుల్లో ఉన్నాడో, ఈరోజు మన జీవితాల్లో కూడా మనం కూడా అలాగే ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త. ఇంకంత మాత్రమే కాదు, 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం చదివితే, తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడనూ లేడు. ఇక్కడ ఆహాబు రాజు, ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్న దినాల్లో పనికి మాలినవాడిగా, వ్యర్థుడుగా, దేవునికి విరోధంగా కీడు చేసి
దేవుని విసర్జించే స్థితిలో దిగజారిపోవటానికి గల కారణం ఏంటంటే అతని భార్య అయిన యెజెబెలు. ఆమె ఒక అన్య స్త్రీ, ఇశ్రాయేలు మీద రాజు, కుటుంబానికి యజమానుడు, తాను ఆలోచన చెప్పాలి, తాను నడవాలి, తన మాట తన భార్య అనాలి. కానీ తన భార్య ప్రేరేపణకు లోనై తన్ను తాను అమ్ముకున్నటువంటి భ్రష్టుడు ఆహాబు. దేవుని ప్రజల మీద రాజుగా ఉండి దేవుడు తనకు భిక్ష పెట్టి ఆ సింహాసనాన్ని ఇచ్చి రాజుగా చేస్తే దేవుని కొరకు ప్రజలను సిద్ధపరచున్నటువంటి వాడు. ప్రజల్ని కాని మార్గం నడిపించాడు, తప్పు మార్గాలు నడిపించాడు, అన్య దేవతల తట్టు త్రిప్పాడు. భార్య ఎలాగ ప్రేరేపించి ప్రజలను, దేశాన్ని పాడు చేసేసింది. రాజుగా చూస్తూ ఉన్నాడే కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కారణం తన భార్య ప్రేరేపణకు లోబడ్డాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మనం పరిశీలన చేసుకోవాలి. అందుకని ఘోరమైనటువంటి చావును ఆహాబు, యెజెబెలు పొందుకొనటం మనం చూస్తాం. ఈరోజు నా వారులే అని నువ్వు అనుకుంటున్నా, నా స్నేహితుళ్ళని నువ్వు అనుకుంటున్నావు, నా అన్న అనుకుంటున్నావు, నా రక్త సంబంధి అనుకుంటున్నావు. చెడు చేయటాన్ని నిన్ను ప్రేరేపిస్తే వాటికి ఒప్పుకుంటావా? నీవు పతనం అయ్యేటటువంటి పనులు చేయటానికి నిన్ను ప్రేరేపిస్తుంటే వాటికి లొంగిపోతావా? అలా ప్రేరేపించేవారు ఎవరైనా, నీ సొంత వారైనా కావచ్చు, వారికి దూరం అయిపోవాలి కదా, వాటిని విడిచిపెట్టేయాలి కదా, వారి ప్రేరేపణకు లొంగిపోకూడదు కదా. లేకపోతే ఆహాబు వలె మన జీవితాల్లో కూడా పనికిమాలిన వారు అయిపోయి పతనం అయిపోయే స్థితిలో ఉంటాం. కనుక బహు జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డల, మనం ఎవరిచే ప్రేరేపించబడుతున్నా? అపొస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో అననీయ సఫీరాలను మనం చూడగలుగుతాం. మంచి విశ్వాసులు, ప్రార్థనాపరులు, స్వార్థ పరిచర్య పట్ల భారం కలిగినటువంటి వారు తమ భూమిని అమ్మి పరిచర్య కొరకు ఇవ్వాలనుకున్నారు. ఆ ఆలోచన అమోఘమైంది, ఆ ఆలోచన శ్రేష్టమైనది. కానీ ఎప్పుడైతే వారు భూమి అమ్మారో అప్పుడే సాతానుడు వారిని ప్రేరేపించాడు. నీ భూమే కదా, దానిలో కొంత దాచుకొని కొంత ఇవ్వచ్చు కదా, నిన్ను ఎవడడుగుతాడు అనేటటువంటి ప్రేరేపణ సాతానుడు కలుగజేశాడు. వారిద్దరు భార్య భర్తలు అనుకొని ఒక ఆలోచనకు వచ్చారు. ముందు అననయ్య వెళ్ళాడు. మీరు ఎంతెలకే భూమిని అమ్మితురా అంటే ఎంతకేనని చెప్పాడు. 5వ అధ్యాయం 3వ వచనం చదివితే, అప్పుడు పేతురు, అన్నయ్య, నీ భూమి ఎల్లో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పినావు. అయా, మేము కొంతే తీసుకొస్తున్నా అని చెబితే బాగుండేదేమో. కొంత తీసుకొని వచ్చి ఇదే అంతా అని చెప్పారు. చూడండి, పరిచర్యకి ఇవ్వాలనే ఆలోచన శ్రేష్టమైనది. కానీ అమ్మిన వెంటనే అననీయ చనిపోవటం, అన్నయ్య చనిపోయిన కొద్దిసేపటికి సఫీరా రావటం, అదే మాటలు చెప్పి ఆమె కూడా మరణించటం. ఎందుకు? ఒక భక్తి కలిగిన కుటుంబం, దేవుని పరిచర్యకు ప్రోత్సహించాలనే కుటుంబం, తమ భూమి, తమ ఆస్తి అంతమ్మి పరిచర్యకి సహకారులుగా ఉండాలనే కుటుంబం ఎందుకు ఇలాగ పతనం అయిపోయింది తెలుసా? సాతాను ప్రేరేపణ. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మేము దేవుని పిల్లలం అనుకుంటున్నాం, కానీ నువ్వెవరి ప్రేరేపణలో ఉంటున్నావు? సాతాను నిన్ను ప్రేరేపించి దేవుని మార్గాలకు దూరంగా తిప్పుతున్నాడా? దేవుని మాట వినకుండా చేస్తున్నాడా? దేవునికి లోబడకుండా చేస్తున్నాడా?
దేవుని సన్నిధానంలో ఉన్నా, దేవుని పాదాల చెంత కూర్చుంటున్నా, దేవుని మాటకు లోబడకుండా జీవించేటట్లు నిన్ను ప్రేరేపిస్తున్నాడా? జాగ్రత్త. అననీయ సప్పీరాల వలె మన జీవితాలు, మన కుటుంబాలు పతనం కాకముందే సాతాను ప్రేరేపణలో నుండి మనం బయటికి రావాలి. దేవుని ఆత్మ సహాయంతో, దేవుని ఆత్మ నడిపింపుతో, ఆయన పాద సన్నిధానంలో ఆయనకు లోబడి సాతాను ప్రేరేపణ. ఎందుకంటే సాతానుడు బహుయుక్తిపరుడు. ఎవరిని ఏ రీతిగా ప్రేరేపించాలో వాడికి తెలుసు. తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు ఈరోజు చాలామందిని మోసపరిచేస్తున్నాడు. భక్తిలో నుండి దిగదారుస్తున్నాడు, ఆత్మీయతలో నుండి పడవేస్తున్నాడు, కుటుంబాలను గలిబిలి చేస్తున్నాడు, సంతోషం కలిగినటువంటి జీవితాల్లో విషాదాంతాన్ని నిలుపుతున్నాడు. కారణం కుటుంబంలో ఎవరినో ఒకరిని ప్రేరేపిస్తున్నాడు అలాగా అటువంటి కార్యాల కొరకు. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీవెవరి ప్రేరేపణలో ఉన్నావు? సంసోను దెలీలా ప్రేరేపణలో ఉండి పతనం అయిపోయాడు. ఆహాబు తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణలో ఉండి రాజ్యాన్ని, దేశాన్ని పాడు చేశాడు, తన్ను తాను పాడు చేసుకున్నాడు. అననీయ సప్పీరాలు సాతాను ప్రేరేపణలో ఉండి తమ జీవితాలను ముగించేసుకున్నారు. ఈ మాటలు వింటున్నటువంటి మరి నీవెవరి ప్రేరేపణలో ఉంటున్నావు? ఎవరి ప్రేరేపణలో నడిపించబడుతున్నావు? అందుకనే వాక్యం, నా కుమారుడా, పాపులు, లోకులు, సాతానుడు అటువంటి ప్రేరేపణను లొంగిపోవద్దని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. వారి మాటలకు లోబడొద్దని, వారి మార్గాల్లో వెళ్ళొద్దని, అటువంటి వాటిని జరిగించొద్దని, అటువంటి వాటి ప్రకారం జీవించొద్దని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మనం పరిశీలించుకొనగలిగినటువంటి వారిగా ఉండాలి. వారి ప్రేరేపణలో ఉండి నిన్ను నువ్వు పాడు చేసుకొనక, నిన్ను పతనం చేసుకొనక దేవుని వైపు నువ్వు తిరగాలి. అందుకని ఈరోజు దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్న ప్రేరేపణ ఏం తెలుసా? తన వాక్కు ద్వారా. ఎటు ద్వారా నిన్ను పాడు చేసుకుంటున్నావో, ఎవరి ప్రేరేపణ బట్టి నిన్ను నాశనం చేసుకుంటున్నావో, ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా, తన సేవకుల ద్వారా నిన్ను ప్రేరేపిస్తూ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఆయన వైపు తిరిగి నిన్ను నీవే క్షేమం కలిగిన స్థితిలో ఉండాలని, నిన్ను నీవే ఒక మంచి ఆశీర్వాదకరమైన స్థితిలో ఉండాలని దేవుడు తన అనుగ్రహాన్ని నీ పట్ల చూపుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదివితే, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, ఆయన సహనమును, ఆయన దీర్ఘశాంతమును తృణీకరించుదువా? దేవుని అనుగ్రహం నీ పట్ల ఇంకా ఉంది. నువ్వు పాడైపోకూడదని, నువ్వు ఎవడు ప్రేరేపణకు లోనై నిన్ను నీవు పాడు చేసుకోకూడదని, నీ జీవితాన్ని పాడు చేసుకోకూడదని, నీ కుటుంబాన్ని పాడు చేసుకోకూడదని కనికర పూర్ణుడైన దేవుడు నీ పట్ల అనుగ్రహం చూపుతున్నాడు. ఆ అనుగ్రహం నువ్వు మారు మనసు పొందాలని నిన్ను ప్రేరేపిస్తుంది. అది గ్రహించక ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన సహనాన్ని, ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని నువ్వు తృణీకరిస్తే భవిష్యత్తులో కఠినమైన శిక్షను, కఠినమైన తీర్పును మనం పొందుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక ప్రేరేపణలో, అపవాది పాప ప్రేరేపణలో ఉండి మళ్ళీ మనం పాడు చేసుకొనక, ఈరోజు దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా, ఈ మాటల ద్వారా మారు మనసు పొందమని. దేవుని బిడ్డను అనుకుంటూ మార్గాన్ని తప్పిపోయిన నీవు కూడా నువ్వు మరలా సరిచేసుకొని దేవుల్లో నువ్వు స్థిరపరుచుకోవాలని దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. మరి దేవుని ప్రేరేపణకు నువ్వు లోబడితే, దేవుని ప్రేరేపణలో నువ్వు ఉండగలిగితే నీవు, నీ కుటుంబం క్షేమంలో ఉంటావు. ఒకవేళ ఏమవుతుందని లోక ప్రేరేపణలో, అపవాది ప్రేరేపణలో నడిపించబడతావా, నిన్ను నీవే పాడు చేసుకుంటావు. కాబట్టి అటువంటి స్థితిలో ఉండక
దైవ ప్రేరేపణకు లోబడి మారు మనసు పొందుదాం, ప్రభువులో స్థిరపరుచుకుందాం, నమ్మకస్తులుగా ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా దేవా, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినాన మరొక మారు మీరు మాతో మాట్లాడారు తండ్రి. మేము ఎవరి ప్రేరేపణలో ఉన్నామో, ఎవరి ప్రేరేపణలో నడిపించబడుతున్నామో మమ్మల్ని మేమే యోచించుకొనగలిగే మాటలు మీరు మాకు తెలియజేశారు. అందుని బట్టి స్తోత్రాలు. ఈ మాటలు ఇచ్చిస్తున్న ప్రతి నీ బిడ్డను బట్టి మీకు వందనాలు నాయనా. లోక ప్రేరేపణలో, పాపుల ప్రేరేపణలో ఉండి తమ్మును తాము పతనం చేసుకుంటున్నటువంటి వారు అట్టి వాటిని విడిచిపెట్టి మారు మనసు పొందటానికి ప్రేరేపిస్తున్న మీ మాటకు లోబడి వారి జీవితాలను, కుటుంబాలను కట్టుకొనగలిగిన భాగ్యాన్ని దయచేయండి అయ్యా. మా ప్రియులైన బిడ్డలందరిని దర్శించండి, కృప చూపించండి, నెమ్మదినివ్వండి, సమాధానంతో కుటుంబాలను నింపండి, అల్లరపు నీచ కార్యాలను తొలగించండి, క్షేమకరమైన స్థితిని దయచేయండి. ఈ దిన దీవెనల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి నిండారులుగా దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడును మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మదేవుని నిత్య సహవాసము సదా మనందరికి తోడయ్యుండును గాక. ఆమేన్.